అరణ్యంలో తమ కొత్త రాజుకు హర్షధ్వానాలు చేసిన ప్రతి హృదయం నమ్మకంగా ఉండలేదు. నీడలలో గుసగుసలు మరింత గట్టిగా మారి అనుమానాల విత్తనాలను నాటాయి. కపటమైన, దుర్మార్గమైన నక్క ముందుగా మాట్లాడింది. బలం మనపై ఎందుకు రాజ్యం చెయ్యాలి? గోర్లపంటే తెలివితేటలు గొప్పవి కాదా? గర్విష్టిగా, ఉగ్రంగా ఉన్న పులి గర్జించింది. రాజువెవరో ఉండాలి అంటే అది నేనే కావాలి. ఎందుకంటే నేను అందరిలో బలవంతుడిని. ఆటపాటలతో స్వభావంగల కోతి నవ్వింది. బలంతో లేదా తెలివితో ఎందుకు పోరాడాలి? మనం సింహాన్ని మోసం చేద్దాం, అప్పుడు కిరీటం మనదే అవుతుంది. కలిసి వారు ఒక రహస్య సభను ఏర్పాటు చేసి, అబద్ధాలను పన్నుతూ, భయాన్ని నాటుతూ సింహం పాలనను సవాలు చెయ్యడానికి సిద్ధమయ్యారు. అలా అరణ్యపు హృదయంలో ఒక ప్రమాదకరమైన యోజన పుట్టింది. ద్రోహపు తుఫాను ఇప్పుడు శాంతిరాజ్యాన్ని బెదిరించింది. తరువాతి భాగంలో చూదాం. లైక్ చేసి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.